హరే కృష్ణ. ఆరాధ్యో భగవాన్ వ్రజే సతనయ తద్ధామ బృందావనం రమ్యా కాచిదుపాసనా వ్రజవదో వర్గేణయ కల్పిత. శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమార్దో మహా శ్రీ చైతన్య మహాప్రభో మతమిదం తత్ర దరో న పర. వంశీ విభూషితకర నవనీరదాభా పీతాంబరదరుణబింబఫలదరోష్ట పూర్ణేందుసుందరముఖ అరవిందనేత్ర కృష్ణాత్ పరం కిమపి తత్వహం న జానే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. భాగవత ప్రియులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. మనం అందరం కూడా శ్రీమద్ భాగవతం శ్రవణం చేస్తున్నాం. పోయిన వారం చెప్పడం జరిగింది. శ్రీమద్ భాగవతం 11వ స్కందము 2వ అధ్యాయము భాగవత ధర్మం కోసం మీ అందరికి కూడా చెప్పడం జరిగిందన్నమాట. వసుదేవుడి ఇంటికి నారద మహర్షి రావడం జరుగుతుంది. నారద మహర్షి దేవకి వసుదేవుడి ఇంటికి వచ్చిన తర్వాత ఆయనకి ఎంతో చక్కగా స్వాగతం పలికారు వీళ్ళిద్దరు భార్యాభర్తలు. తర్వాత ఆయనకి కాళ్ళు కడిగి హారతి ఇచ్చి అందమైన మాల ధరించారు. తర్వాత ఎంతో మంచి ఆసనం కూడా సుఖమాసీనం, సుఖాన్ని ఇచ్చే ఆసనము ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా గత వారం మనం తెలుసుకున్నాం అన్నమాట. ఎవరైనా సరే మహాత్ములు భక్తులు మన ఇంటికి వస్తే ఈ విధంగా ఆచరించాలని భాగవతం మనకు నేర్పుతుందన్నమాట. వసుదేవుడు ఏదైతే ఆచరించి చూపించాడో యావత వైష్ణవులందరూ కూడా, వైష్ణవులే కాదు అన్య ప్రజలందరూ కూడా ఇంటికి వచ్చిన అతిథి, ఒక భక్తుడు, ఒక సాధు మహాత్ముడు ఎవరైనా సరే ఇంటికి వచ్చారనుకోండి, సో ఈ విధంగా
ఆచరించాలన్నమాట. ఇది ఒక మంచి లక్షణం అన్నమాట. భక్తి కాదు, భక్తికి సపోర్ట్ చేస్తాయి ఈ లక్షణాలన్నీ. సో అనేక మంది ఇవన్నీ ఆచరించి చూపించారనమాట. సుఖదేవ్ గోస్వామి భాగవతం చెప్పడానికి ముందు వస్తే ఎప్పుడైతే వచ్చారో సుఖదేవ్ గోస్వామి, సో అందరూ కూడా దండవత్ ప్రణామాలు చేశారు, ఆయనకి కాళ్ళు కడిగారు, అందమైన ఆసనం ఇచ్చారు, పూలమాలలు ఇచ్చారు. తర్వాత నైమిసారణ్యంలో చూసుకుంటే సౌనకాది ఋషులు సూత గోస్వామికి ఆగమనం చేశారు, సుఖాన్ని ఇచ్చి ఆసనం ఇచ్చారు, పూలమాలలు ఇచ్చారు, హారతులు ఇచ్చారు, ఆయన కాళ్ళు కడిగారు, పాదాలు. ఎక్కడెక్కడ చూసినా సరే ఒక మహాత్ముడు, ఒక సాధు సన్యాసి లేదా ఒక వరిష్ఠ భక్తుడు మన గృహానికి వచ్చిన, లేదంటే భాగవతం కథ చెప్పడానికి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా స్వాగతం పలకాలి అని పూర్వచిత్తు మహాత్ములందరూ ఆచరించి మనకి చూపించారు. ఈ విధంగా చెయ్యాలి అనేసి భాగవతం మనకు నేర్పుతుంది. భాగవతం కేవలం వినడము చదవడమే కాదు, దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకోవాలి అనే దాని మీద మనం ఆలోచించాలన్నమాట. ప్రతి ఒక్క ప్రసంగము కూడా, ప్రతి ఒక్క లీలలు కూడా దీని నుంచి మనం ఏం నేర్చుకున్నాము, దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏం చెప్తుంది ఈ లీలల ద్వారా అని మనం ఆలోచించి చింతన చేసి నేర్చుకోవాలి. ఇది శ్రద్ధతో కూడిన భాగవతం వినడం అంటారనమాట. బహుశ్రోత అంటారు వీళ్ళని. సో ఈ విధంగా నారద మహర్షి వసుదేవుడి గృహానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎంతో చక్కగా స్వాగతం పలికారు. సో ఈ విధంగా నారద మహర్షికి ఎన్నో విధాలుగా వసుదేవుడు చెప్తున్నారన్నమాట. ఆయన యొక్క గొప్పతనము, ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, మహాత్ములు, సన్యాసులు, భక్తులు కానీ ఎవరైనా సరే, వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న గొప్పతనము శ్రోతాలు ఎవరైతే ఉంటారో, శ్రోతాలు ఎవరైతే వినేవాళ్ళు ఉంటారో, వాళ్ళు వక్తాల యొక్క గొప్పతనాన్ని కీర్తించాలన్నమాట. ఎప్పుడు కూడాను శ్రోతాలు వక్తాల యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి. అక్కడ నైమిసారణ్యంలో కూడా అంతే. 88,000 ఋషులు, సౌనక ఋషులు సూత గోస్వామి యొక్క గొప్పతనాన్ని కీర్తించారన్నమాట. ఏ సూత గోస్వామి, మీరు ధన్యులు, సకల శాస్త్రాలు జీర్ణం చేసుకున్న వాళ్ళు, సకల వేదాంగాలు పారాయణం చేసిన వాళ్ళు, ఏ ఆయుష్మంతుడా. సో ఈ విధంగా ఎంతో వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మేలుకొలిపారనమాట. పునః ఇక్కడ కూడా అంతే, వసుదేవుడు నారద మహర్షి యొక్క గొప్పతనాన్ని మేలుకొలుపుతున్నారనమాట. సో ఈ గొప్పతనాన్ని మేలుకొల్పడం అనేది వాళ్ళలో ఉన్న గుణాలు కూడా, వక్తాలు ఏదైతే గుణాలు ఉంటావో శ్రోతలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, వస్తాయి అన్నమాట. గుణాలు కీర్తిస్తే, మంచి గుణాలు కీర్తిస్తే వాళ్ళ యొక్క మంచి గుణాలు వైబ్రేషను తోటి వ్యక్తికి వెళ్ళిపోతాం అనమాట. అదే చెడు గుణాలు కీర్తించామనుకోండి, చెడు అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది అంతే. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మంచిగా కీర్తించాలి. ఇక్కడ రామాయణంలో చూద్దాము. రామాయణంలో ఎప్పుడైతే హనుమ, జాంబవంతుడు, అంగదుడు వీళ్ళందరూ కూడా సముద్ర తటానికి వెళ్ళారనమాట, సీతాదేవి యొక్క జాడ తెలుసుకోవడానికి. తెలిసిందే, అందరికీ తెలిసింది, సీతాదేవి సముద్ర ఆవలి ఒడ్డున ఉంది. అక్కడ రావణాసుడి యొక్క పట్టణం, నగరం ఉంది. అక్కడ జగజ్జనని సీతాదేవి ఉందనేసి. కానీ సముద్రం దాటేది ఎవరు? సముద్రం దాటి తీసుకొచ్చేది ఎవరు? ఇక్కడ ఒక ప్రశ్న మార్క్ అన్నమాట.
జాంబువంతుడు అన్నాడు, నేనైతే ఒకానొకప్పుడు 7 గడియల్లోని 7 పరిక్రమాలు చేశాను బ్రహ్మాండం చుట్టూ. వామన అవతారం ఎప్పుడైతే భగవంతుడు ధరించాడో అప్పుడు బ్రహ్మాండం చుట్టూ 7 గడియల్లో 7 పరిక్రమలు చేశాడు బ్రహ్మాండం చుట్టూ. అప్పుడు శక్తి సమర్థత ఉంది. కానీ ఇప్పుడు నేను వృద్ధుడిని అయిపోయాను, ఇప్పుడు నేను వెళ్ళలేను. ఇక అంగదుడు అంటున్నాడు, నేను వెళ్ళడం అయితే వెళ్తాను, కానీ తిరిగి రావడానికి సంకోచిస్తున్నాను. సో ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క అభిప్రాయాలు చెప్పారనమాట ఈ విధంగా. అప్పుడు జాంబవంతుడు హనుమంతుడి వైపు చూసి హనుమంతుడి యొక్క గుణగణాలను కీర్తించడం మొదలుపెట్టాడు. ఏ హనుమాన్, ఈ భగీరథి కార్యం చేసేవాడు నువ్వు ఒక్కడివే, ఎందుకు నీకంత శక్తి సమర్థత ఉంది. నిజానికి ఆయన హనుమంతుడి శక్తి సమర్థత ఉంది, కానీ ఆయన సుప్తమైపోయిన ఆ యొక్క గుణాల్లో లుప్తమైపోయిన గుణాలు సుప్త అవస్థలో మళ్ళీ జాగృతం చేశాడనమాట జాంబవంతుడు. ఎంతో కీర్తిచ్చాడు హనుమంతుడికి. అప్పుడు ఆ గుణాలు అనేది ప్రజ్వలిల్లే బయటకు వచ్చేవి. అప్పుడు విరాట రూపం ధరించాడు హనుమంతుడు, పెద్ద శరీరం కాయ ధరించాడు. ధరించిన తర్వాత సముద్రంలోకి జంప్ చేశాడు అనమాట. జంప్ చేసి ఎగిరి లంకకి చేరుకున్నాడు అనమాట. సో ఈ విధంగా వక్త యొక్క గుణాలను కీర్తించామనుకోండి, వాళ్ళలో ఉన్న గుణాలు, ఆ మహాత్ములలో ఉన్న గుణాలు మనకి వస్తాయి. తర్వాత వాళ్ళ గుణాలను కీర్తిస్తే ఇంకా వాళ్ళు చక్కగా చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగా కూడాను. సో వసుదేవుడు ఈ విధంగా నారద మహర్షికి గుణగణాలని కీర్తించాడనమాట. మనం పోయిన వారం చెప్పుకున్నాము, భగవన్ భవతో యాత్ర స్వాంస్తయే సర్వదేహినాం కృపణానాం యదా పిత్రో ఉత్తమ శ్లోకవర్తనం. భగవాన్ భవతో యాత్ర, ఏ భగవాన్, ఏ నారద మహర్షి, మీ యాత్ర స్వస్థయే సర్వదేహినాం, మీ యాత్ర సర్వజీవులకి మంగళకరము. కృపణానాం యదో పిత్రో, ఎలాగైతే ఒక తల్లిదండ్రులు పిల్లలకి కృపనివ్వడానికి వెళ్తారో అలాగే మీ యొక్క సాధువులు, మీలాంటి సాధువులు మాలాంటి వాళ్ళకి కృపనివ్వడానికి వస్తారు అని చెప్తున్నారనమాట. ఇది కూడా మనం గత వారంలో తెలుసుకున్నాం. ఇంకా ఏం చెప్తున్నారంటే ఈరోజు మనం తెలుసుకుందాం. దేవ భూతానాం, శ్రీమద్ భాగవతము 11వ స్కందము 2వ అధ్యాయము 5వ శ్లోకం అన్నమాట. ఈ అధ్యాయం ఏంటి? నిమి మహారాజు నవయోగేంద్రుల సంవాదం అన్నమాట. నవయోగేంద్రులు నిమి మహారాజుకి ఏదైతే భాగవత ధర్మము ఉపదేశించారో అదే భాగవత ధర్మము ఈరోజు వసుదేవుడు నారద మహర్షికి అడుగుతున్నాను అన్నమాట. సో నారద మహర్షి నవయోగేంద్రులు ఏదైతే భాగవత ధర్మం చెప్పారో అదే ధర్మం మళ్ళా వాసుదేవుడికి ఈరోజు చెప్పడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం తెలుసుకుందాం ఇది భాగవత ధర్మం అంటే ఏమిటి అనే దాని మీద ఈ యొక్క ప్రవచనం అన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు వసుదేవుడు ఇంకా నారద మహర్షి కోసము ఈ విధంగా చెప్తున్నారనమాట. భూతానాం దేవచరితం దుఃఖాయ చ సుఖాయ చ సుఖ ఏవ హి సాధూనాం
సుఖైవ హి సాధూనాం త్వదృశ అచ్యుతాత్మనా త్వదృశ ఆత్మనా. ఏ నారద మహర్షి భూతానాం దేవచరితం. చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు. ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. భాగవతము ఎంత విన్నామో ఎంత చదివామో కాదు, ఎంత చదివామో ఎన్ని శ్లోకాలు అయిపోయామని కాదు, వినినంత కూడా ఎంత విన్నామో అందులో ఎంత అర్థం చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది అంటారు భాగవతం 18,000 శ్లోకాలు కంప్లీట్ చేసాము. అందులో ఏం అర్థం చేసుకున్నారు? 18,000 శ్లోకాలు కంప్లీట్ చేశారు. 18,000 శ్లోకాలు, 12 స్కందాలు, 335 అధ్యాయాలు కంప్లీట్ చేశారు. అందులో మీకు ఏం అర్థం చేసుకున్నారు మీరు? ఇది కంప్లీట్ చేసే గ్రంథం కాదనమాట. ఇందులోని మనం ఏం అర్థం చేసుకున్నాం? 18,000 కాదు, 18 శ్లోకాల్లో కూడా ఏం అర్థం చేసుకున్నాం మనం? అది ఇంపార్టెంట్. శ్లోకాల సంఖ్య ఎప్పుడు గుర్తించుకోకూడదు, మనం కౌంటింగ్ చేయకూడదు. ఇప్పుడు భాగవత సప్తాహాలు జరుగుతాయి. భాగవత సప్తాహాలు అంటే 18,000 శ్లోకాలు చెప్పారు. భాగవత సప్తాహాలు 18,000 శ్లోకాలు కూడా ప్రసంగం చెప్పరు అనమాట. అందులోని ముఖ్య ఘట్టాలు, ముఖ్య స్థృతులు ఏదో ఒకటి తీసుకొని అందులో కూడా ఒక 5, 4, 3, 2 ఎన్నో కొన్ని శ్లోకాలు తీసుకొని దాని మీద విస్తారంగా తెలుసుకోవడానికి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మనము కూడా శ్రోతాలు, వక్తలు ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. శ్రోతాలు కూడా దాని మీద చక్కగా చింతన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది భాగవతం. భాగవతము రసాస్వాదనము. భాగవతం ఎలాంటిది? రసాస్వాదన. వర్ధనం రసవర్ధనం. దీన్ని ఎంత చింతన చేస్తే అంత రసం వస్తుంది అన్నమాట. ఎంత చింతన చేస్తే అంతే రసం వస్తుంది. మన మీద ఆధారపడి ఉంది మనం చింతన ఏ విధంగా చేస్తున్నాం అనేది. ఇది భాగవతం. భాగవతం రసాస్వాదనం చేయడానికి అన్నమాట. ఏదో స్పీడ్ పెంచి లాగేసి 18,000 శ్లోకాలు కంప్లీట్ గ్రంథం కాదు ఇది. ఒక్కొక్క దాని మీద అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భూతానాం దేవచరితం దుఃఖాయ చ సుఖాయ చ సుఖాయేవ హి సాధూనాం సుఖాయేవ హి సాధూనాం త్వాదృశో అచ్యుతాత్మనా త్వాదృశో అచ్యుతాత్మనా. వసుదేవుడు నారద మహర్షిని ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. ఏమని? భూతానాం దేవచరిత్రం. ఏ నారద మహర్షి, మా జీవుల పట్ల దేవతల ఆచరణ అంటే మా జీవుల పట్ల దేవతల ఆచరణ జీవుల పట్ల ఎలా ఉంటుందో ఇక్కడ చెప్తున్నారు అనమాట. వసుదేవుడు కూడా ఒక జీవే కదా. సో ఆయనకు ఒక జీవ అనుకుంటున్నాడు అనమాట. వసుదేవుడు జీవి కాదు, భగవంతుడి యొక్క పార్షద్, భగవంతుడి యొక్క తండ్రి. సో ఆయన ఏమని చెప్తున్నాడు? భూతానాం దేవచరితం. భూతానం అంటే జీవుల పట్ల, భూతానం అంటే జీవులు అన్నమాట. దేవతలు జీవుల పట్ల ఎలాంటి ఆచరణ ఉంటుంది, ఎటువంటి ఆచరణ ఉంటుందంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సుఖాయచ దుఃఖాయచ. దేవతలకి జీవుల పట్ల ఎలాంటి ఆచరణ, ఏ ఆచరణ ఉంది? దేవీ దేవతను ఉపాసన చేస్తూ ఉంటారు కదా చాలామంది. ఆ దేవీ దేవతల ఉపాసనలు చేసే వాళ్ళకి మీరందరూ కూడా చెప్పండి ఈరోజు. ఆ దేవతలు ఏదైతే దేవీ దేవతలకు ఉపాసన చేస్తారో, భక్తి చేస్తారో, ఆ దేవీ దేవతలు జీవుల పట్ల ఎటువంటి ఆచరణ ఉంటుందంటే ఇక్కడ వసుదేవుడు చెప్తున్నాడు అనమాట. ఏమని? భూతానాం దేవచరితం దుఃఖాయచ సుఖాయచ. జీవుల పట్ల దేవతలకు ఎటువంటి ఆచరణ? వాళ్ళు దుఃఖాన్ని ఇస్తారు, సుఖాన్ని కూడా ఇస్తారు. దేవతలు ఏంటి? జీవుల పట్ల ఏమని ఆచరణ? సుఖాన్ని ఇస్తారు, దుఃఖాన్ని ఇస్తారు. ఇది దేవతల ఆచరణ అన్నమాట.
సుఖాన్ని తక్కువేస్తారు, దుఃఖం ఎక్కువేస్తారు అన్నమాట. సుఖం తక్కువే కానీ దుఃఖం మాత్రం ఎక్కువేస్తారనమాట. ఇక్కడ వసుదేవుడు ఒక్కొక్క వాక్యం ఎంత జబర్దస్త్గా చెప్తున్నారు చూడండి. ఇది రసాస్వాదనం అన్నమాట, భాగవత రసాస్వాదనం. ఉదాహరణకు మనం తీసుకుందాము, దేవతలు ఏం దుఃఖాన్ని ఇస్తారు. ఇక్కడ సూర్య చంద్రులు ఇలాంటి వాళ్ళని అందరిని కూడా మనం తీసుకుందాము. సూర్యనారాయణుడు, సూర్య భగవానుడు దుఃఖాన్ని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు. ఆయన చలికాలము వింటర్ సీజన్లో సుఖం ఇస్తారు, అందం హాయిగా ఆహ్లాదం కలిగించే ఒక శీతలాన్ని ఇస్తాడు ఆయన, చల్లదనాన్ని. ఇదే సూర్యనారాయణుడు ఎండాకాలము ఎలాంటి ఎండ, తల పగిలిపోయే అంత ఎండ, ఉష్ణోగ్రత టెంపరేచర్ పెంచేస్తాడనమాట. 50 డిగ్రీల్లోకి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, సిరిసు పగిలిపోతుంది అనమాట. తలనొప్పి, నిలబడలేము, ఒక్క క్షణం కూడా నిలబడలేము, ఎక్కడికి వెళ్ళలేము. ఇదే సూర్యనారాయణుడు సుఖాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు. మరి చంద్రుడు ఆహ్లాదాన్ని ఇస్తాడు, ఔషధ గుణాలు పోషణ శక్తి ఇవన్నీ ఇస్తాడు మనసుకి. ఇదే చంద్రుడు శీతలం ఎక్కువైతే మంచు, విపరీతమైన మంచు కురిపించి జనాలకి అనారోగ్యం, జీవులకి అనారోగ్యం పాలు చేస్తారనమాట. విపరీతమైన మంచు, అతి శీతలం ఇస్తాడనమాట. -డిగ్రీలకు ఒక్కొక్కసారి వెళ్ళిపోతే భయంకరమైన చలి, వాతావరణం అంతా మారిపోతుంది. తర్వాత భూమి ద్వారా ఎన్నో మనకి భోజన ఔషధాలన్నీ కూడా లభిస్తున్నవి. కానీ ఇదే భూదేవి సుఖాన్ని ఇస్తుంది, భోజనం ఇవన్నీ ఔషధాలు ఇచ్చి. కానీ అదే భూదేవి భూకంపం కూడా చేపిస్తుంది, భూకంపం కూడా ఇస్తుంది. భూకంపం ఇస్తే ఏమవుతుంది, పెద్ద పెద్ద భవంతులు ఇవన్నీ కూడా నేలపాలైపోతాయి. తర్వాత పవన దేవత, వాయు దేవత ఏదైతే ఉన్నారో ఆయన మందంగా గాలి వీస్తే చక్కగా మనకి ఆనందంగా ఆహ్లాదంగా ఆక్సిజన్ కూడా అందుతుంది, హాయిగా కూడా ఉంటుంది. అదే పవన దేవత ప్రచండ వేగంతో గాలి వీస్తే ఊరు కూడా ఎగిరిపోతావు అనమాట. ఎన్నైతే గుడిసెలు ఉన్నావో, ఎన్ని వృక్షాలు ఉన్నావో బిల్డింగులతో సహా ఎగిరిపోతావి, నాశనం అయిపోతావు అనమాట. సో వరుణ దేవత సముద్రానికి దేవత అన్నమాట, నీరుకి దేవత. మరి అలాంటి వరుణుడు చక్కగా ఉన్నంతసేపు హాయిగా ఉంటుంది సముద్రము. ఆ సముద్రం నీరు బయటకు వస్తే ఊరంతా మునిగిపోతుంది. ఇంద్రుడు అన్నాడు, ఇంద్రుడు ఆనందాన్ని ఇస్తాడు, దుఃఖాన్ని ఇస్తాడు. ఆనందం తక్కువ, దుఃఖాన్ని ఎక్కువ. ఇంద్రుడి అధీనంలో మేఘాలన్నీ ఉంటావన్నమాట. ఇంద్రుడి అధీనంలోని ఈ మేఘాలు, వర్షపు యొక్క మేఘాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటవి, వర్షానికి దేవత. మరి అలాంటి ఇంద్రుడు సుఖం తక్కువ, దుఃఖాన్ని ఎక్కువ. బ్రజవాసులు మనం చూడొచ్చు బృందావన లీలలోని. సమంత మేఘానికి ఆదేశించి ప్రచండ ముసలధార వర్షము కురిపించాడు ఇంద్రుడు. బ్రజవాసులందరూ కూడా కృష్ణ శరణాగతి పొందారన్నమాట. ఇది దేవతల యొక్క స్థితి అన్నమాట. ఇక్కడ అందుకనే వసుదేవుడు చెప్పడం జరుగుతుందన్నమాట. ఏమని, భూతానాం దేవచరితం దుఃఖాయ చ సుఖాయ చ. దేవతలు మానవుల పట్ల, జీవుల పట్ల వాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉంటుంది, దుఃఖాయచ సుఖాయచ. దుఃఖాన్ని వేస్తారు, సుఖాన్ని వేస్తారు. సుఖాన్ని తక్కువ వేస్తారు, దుఃఖాన్ని ఎక్కువ వేస్తారు. కానీ
మీలాంటి సాధువులు, ఏ నారద మహర్షి, దేవతలు కన్నా శ్రేష్ఠులు మీరు. కానీ మీరు ఏం చెప్తున్నారు? సుఖ ఐవహి సాధూనాం, సుఖ హైవహి సాధూనాం. దేవతల ఆచరణ అలా ఉంటుంది, కానీ మీరు దేవతల కన్నా శ్రేష్ఠులు సాధువులు. సాధువుల యొక్క ఆచరణ ఎలా ఉంటుంది? సుఖ ఐవహి సాధునాం. కానీ మీలాంటి సాధువులు ఎల్లప్పుడూ మాకు సుఖాన్నే ఇస్తారు. ఇది సాధు యొక్క గొప్పతనము. సాధు ఎప్పుడు సుఖాన్నే ఇస్తాడనమాట. మనసులో ఆలోచన కూడా ఉండదు పలానా వ్యక్తికి నేను దుఃఖం ఇస్తాను అనేసి. హృదయంలో ఆలోచన కూడా ఉండదు అనమాట. ఇక బయట ఎలా ఇస్తాడు చెప్పండి? ఇది సాధు యొక్క గొప్పతనము. నారద మహర్షి యొక్క గొప్పతనము ఈరోజు వసుదేవుడు కీర్తిస్తున్నాడు అనమాట. సాధు ఎల్లప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. యావత్ జీవులందరికీ కూడా, మానవులకి ముఖ్యంగా సుఖాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారనమాట. ఇక్కడ అదే చెప్తున్నారు, సుఖ ఐవహి సాధునాం. ఏ నారద మహర్షి, మీరు ఎంతో మందికి సుఖాన్ని ఇచ్చారు. ఎంతమందికి? భక్తి మహారానికి సుఖాన్ని ఇచ్చారు, జ్ఞాన వైరాగ్యానికి సుఖాన్ని ఇచ్చారు, ప్రహ్లాదుడికి సుఖాన్ని ఇచ్చాడు, ధ్రువుడికి, పృథు మహారాజ్, ఎంతమందికి అయితే మీరు కలిశారో అందరికీ సుఖాన్ని ఇచ్చారు. తర్వాత నలకుబేర మణిగ్రీవ, ఇలాంటి వాళ్ళకి కూడా మీరు సుఖాన్ని ఇచ్చారు. కుబేర మణిగ్రీవాలు ఎంతో పాపం చేశారు. కైలాస శిఖరం దగ్గర కుబేర మణిగ్రీవులు, వీళ్ళిద్దరూ కుబేరుల యొక్క కుమారులు, శివుడి యొక్క అసిస్టెంట్లు. పదవి రాగానే ఏమైంది? వాళ్ళకి అహంకారం వచ్చిందనమాట. అహంకారం రాగానే నిర్వస్త్రతో స్నానం ఆచరించారు సరోవరంలోని. తర్వాత మందు తాగి ఉన్నారు. మందు తాగి మదమస్తులయ్యి నగ్నంగా స్నానం చేస్తూ స్త్రీలతో, ఒంటరిగా కాదు స్త్రీలతో స్నానం చేస్తున్నారనమాట. ఆ సరోవరంలో కొంతమంది స్త్రీలతోని స్నానం చేస్తున్నారు. ఈ విషయం నారద మహర్షి తెలుసుకున్నాడనమాట. చూశాడు ఆయన. చూసి వెంటనే శాపం పెట్టాడనమాట. కానీ నారద మహర్షి యొక్క శాపం కాదు, నారద మహర్షి యొక్క వరదానం అయిపోయింది వాళ్ళకి. జీవితంలో ఎప్పుడు కూడా భగవంతుడి లీలలో భగవంతుడి యొక్క కృప దొరికేదే కాదు, పరమ పాపి. అలాంటి నారద మహర్షి యొక్క శాపంతోనే గోకులంలో నందబాబా యొక్క ఆంగణంలోని పెద్ద యమలార్జున వృక్షాలుగా జన్మించారనమాట. నిరంతరము భగవంతుడి యొక్క లీలలో రోజు కూడా దర్శనం చేసుకున్నారు. ఇది కృప అన్నమాట. ఒక సాధువు ప్రతి జీవి మీద కూడా కృప చూపిస్తారు. సుఖ ఏవ హి సాధునాం. సుఖాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కూడా. వాళ్ళు దుఃఖాన్ని ఇవ్వరు అనమాట. వాళ్ళ ఆలోచన కూడా ఉండదు, మనసులో ఆలోచన కూడా ఉండదు అనమాట. ఇది సాధు. వాళ్ళని సాధు అంటారు. సాధువులంటే ధోతి కొడతా కంటి తిలక శిఖ పెట్టుకున్న వాళ్ళే సాధు కాదు. సాధు అంటే జీన్స్ టీ షర్ట్లలో కూడా ఉంటారు. సాధు యొక్క గుణం ఉండాలి. కపిల మహాముని చెప్పారు సాధు యొక్క పరిచయము. కపిల భగవానుడు దేవహూతికి చెప్పాడు అనమాట సాధు యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, సాధు యొక్క గుణాలు. తర్వాత 5వ స్కందంలో వృషభదేవుడు కూడా తన 100 మంది కుమారులకు కూడా కూర్చోబెట్టి సాధు ఎలా ఉంటాడని, సాధు యొక్క లక్షణాలు కూడా చెప్పడం జరిగింది. సాధు వేషభాషలో ఉండడు ఎప్పుడు కూడాను. సాధు వేషభాషలో చూడమాకండి, ఇలాంటి వేషం వేసుకొచ్చాడు ఇలాంటి భాష కాదు. సాధు జీన్స్ టీ షర్ట్లో కూడా ఉండొచ్చు. సాధు అంటే ఏంటి? వస్త్రాలతో సాధు కాదు, తన వేషతో కాదు సాధు, తన భాషతో కాదు, తన జాతితో కాదు, తన కులంతో కాదు. సాధు స్వభావం బట్టి ఉంటుందన్నమాట. సాధు యొక్క మనస్తత్వం, స్వభావం బట్టి సాధు ఆ గుణాలు ఉండాలి. ఆ సాధు గుణాలు ఉంటే వాళ్ళు ఎలా ఉన్నా సాధుయే. ఇది సాధు యొక్క పరిచయం. సో నారద మహర్షి కోసము ఇక్కడ చెప్తున్నారు అనమాట. సుఖ ఏవ హి సాధునాం. ఏ నారద మహర్షి, మీలాంటి సాధువులు ఎల్లప్పుడూ మాకు సుఖాన్ని ఇవ్వడానికే మీరు వస్తారు. సాధు అందరికీ సుఖాన్ని ఇస్తాడనమాట. పరీక్షిత్ మహారాజు అడిగాడు అనుకోండి,
సాధు ఎందుకు సుఖాన్ని ఇవ్వడానికి వస్తాడు? సాధు ఎందుకు సుఖాన్ని ఇస్తాడు? దానికి కారణం ఏంటి ఇక్కడ చెప్తున్నారనమాట. తదృశ అచ్యుత ఆత్మన సుఖ ఏవ హి సాధునాం, సాధు కేవలం సుఖాన్ని ఇస్తారు. దానికి కారణం ఏంటి? అద్భుతమైన సమాధానం చెప్తున్నారు. తదృశ అచ్యుత ఆత్మన, సాధు యొక్క స్వభావం కూడా భగవంతుడిలాగా ఉండిపోతుందంట. భగవంతుడికి ఏదైతే స్వభావం ఉందో ఆ భగవంతుడికి ఉన్న స్వభావము సాధులో కూడా ప్రవేశిస్తుంది. ఎందుకు? ఎన్నో సద్గుణాలు, మంచి గుణాలు ఈ సాధులో ఉన్నవి. ప్రహ్లాద్ మహారాజులో శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో చెప్పడం జరిగింది. ప్రహ్లాదులు ఎన్ని దివ్య గుణాలు ఉన్నవి. ఆ దివ్య గుణాలు చూసే కదా భగవంతుడు నరసింహస్వామిగా రావడం జరిగింది. ఎన్నో ఎన్నో దివ్య గుణాలు, ఒకటా రెండా? నారద మహర్షి తన గురువే రాజసూయ సభలోని అన్న దివ్య గుణాలు లెక్కిచ్చాడు అనమాట. దివ్య గుణాలు చెప్తూ లాస్ట్ నారద మహర్షి ఏం చెప్పాడు? ఒకటా రెండా ఈ పిల్లవాళ్ళ గుణాలు? భగవంతుడిలో ఎన్నైతే గుణాలు ఉన్నావో అన్ని గుణాలు ఈ పిల్లవాడిలో ఉన్నవి. తన శిష్యుడిని కీర్తిస్తున్నాడు అనమాట గురువు. ఇది గుణాలు, సాధువుల యొక్క గుణాలు ఇవన్నమాట. సాధువు వాళ్ళని అంటారు గుణాలు. ఆ గుణాలు ఎవరిలో ఉన్నా సరే వాళ్ళు సాధువులే. సాధువుకి వేషభాష ఉండదు అనమాట. సాధువు యొక్క స్వభావము భగవంతుడిలా అయిపోతుంది అనమాట. సో అలాంటి సాధువులు కూడా నిరంతరం కృష్ణరామ భజన చేస్తూ ఉంటారు. అందుకని భజన చేస్తూ 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 కృష్ణ నామం చేస్తూ, కృష్ణ కథలు వింటూ, కృష్ణ కోసం ప్రచారం చేస్తూ, ఇలా నిరంతరం కృష్ణరామ కీర్తిస్తూ వాళ్ళ యొక్క స్వభావం ఎలా అయిపోతుంది? భగవంతుడికి ఏదైతే స్వభావం ఉందో వాళ్ళ స్వభావం కూడా అలాగే మారిపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? తదృశ అచ్యుత ఆత్మన, సాధు మనసు కూడా నిరంతరం భగవంతుడి మీద ఉండిపోతుంది. అచ్యుత అచ్యుత ఆత్మనం. ఆత్మనం అంటే మనసు అన్నమాట. మనసు కానీ, బుద్ధి కానీ, ఆత్మ కానీ ఇవన్నీ కూడా ఆత్మ అని అంటారనమాట. దీని ఒక అర్థము. సో ఇక్కడ ఆత్మనం అర్థం ఏంటంటే సాధువుల యొక్క మనసు నిరంతరం కూడా భగవంతుడి పాద పద్మాల దగ్గరికి ఉంటుంది. ఎందుకు? నిరంతరం కృష్ణారామ స్మరణ చేస్తారు, నిరంతరం భాగవత ప్రచారం చేస్తూ ఉంటారు, నిరంతరం కూడా ఆ కృష్ణనామం, రాధానామం జపం చేస్తూనే ఉంటారు. అందుకనే సాధు స్వభావం కూడా భగవంతుడికి ఏదైతే స్వభావం ఉందో సాధు స్వభావం కూడా వాళ్ళలాగా భగవంతుడిలాగా అయిపోతుంది అనమాట. నిరంతరం భగవంతుడిని కీర్తిస్తూ 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 భగవంతుడికి ఉన్న స్వభావం వీళ్ళలో కూడా ప్రవేశిస్తుంది. సో ఇక్కడ ఒక సాధు యొక్క గొప్పతనము, ఏ నారద మహర్షి మీలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరము సుఖాన్ని ఇవ్వడానికే వస్తారు. సమస్త జీవులు కూడా సుఖాన్ని ఇవ్వడానికే వస్తారు. కానీ దేవతలు మాత్రము సుఖాన్ని ఎప్పుడు కూడా ఇవ్వరు అన్నమాట. దేవతలు ఎప్పుడు కూడా సుఖాన్ని ఇవ్వరు, సుఖాన్ని ఇస్తారు తక్కువ. ఇక్కడ చెప్తున్నారు సుఖం కన్నా కష్టాన్నే ఎక్కువ ఇస్తారు. ఇంకా ఇంకొన్ని లక్షణాలు చెప్తున్నారు ఈ దేవతల కోసము తర్వాత శ్లోకంలోని. భజంతియే యదా దేవాన్ దేవాపి తదైవతాన్ చాయేవ కర్మ సచివ సాధవో దీనవస్థల సాధవో దీనవస్థల. గత శ్లోకంలో చెప్పుకున్నామన్నమాట. సాధువు నిరంతరం భగవంతుడి స్వరూపంతో పోల్చారనమాట. ఎందుకు? వాళ్ళు అచ్యుత ఆశ్రయ పొందుతారు. అచ్యుత అంటే కృష్ణుడు. కృష్ణుడికి ఒక పేరు అచ్యుత. ఎందుకు కృష్ణుడికి అచ్యుత అంటారు? కృష్ణుడు
తన స్వరూపం నుంచి ఎప్పుడు కోల్పోడు, తన ఐశ్వర్యం నుంచి కోల్పోడు, తన సౌందర్యం నుంచి కోల్పోడు, తన యవ్వనం నుంచి కోల్పోడు, తన శ్రీ నుంచి, యశస్సు నుంచి, కీర్తి నుంచి, దేని నుంచి అయినా కోల్పోడు. అందుకనే ఆయనే అచ్యుత. ఎప్పుడు కూడా తన యొక్క స్థితి నుంచి కోల్పోడు అనమాట. సో అలాగే సాధువు సాధువు కూడా, నిజమైన సాధువు కూడా, నిరంతరం కృష్ణనామ భజన చేసే సాధువు కూడా తన స్థితి నుంచి ఎప్పుడు కూడా కోల్పోడు. ఎందుకు? అచ్యుత ఆత్మన, తన ఆత్మ, తన మనసు, బుద్ధి నిరంతరము భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గర ఉంటుంది. సో భగవంతుడు కూడా ఎప్పుడు కోల్పోడు తన స్థితి నుంచి. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు కూడా తన స్థితి నుంచి కోల్పోడు. ఇది సాధు యొక్క గొప్పతనం. తర్వాత ఏం చెప్తున్నా? భజంతి ఏ యదా దేవాన్ దేవ అపి తదైవ తాన్. భజంతి ఏ యదా దేవాన్. ఇంకా దేవతలు ఇక్కడ ఏం చెప్తున్నారు? దేవతల పట్ల దేవతలు ఏంటి? మనం ఎంత భజన చేస్తామో అంతే ఫలితం ఇస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. భజంతి ఏ యదా దేవాన్. భజన నువ్వు ఎంత భజన చేస్తే, భజంతి ఏ యదా ఎంతవరకు అయితే భజన చేస్తావో అంతవరకే వాళ్ళు ఫలితం ఇస్తారనమాట. దేవతలు మనకి ఇవ్వాలనుకుంటే అది కూడా ఎంత కొద్దిగే, అంతకు మించి ఎక్కువ ఇవ్వలేరు వాళ్ళు. దేవతలు ఏమి ఈశ్వరులు కాదు, భగవంతుడు కాదు, సుప్రీం లార్డ్ పర్సనాలిటీ కాదు వాళ్ళు. దేవతలు ఒక మేనేజ్మెంట్ అంతే. మేనేజ్మెంట్ యొక్క అధీనంలో ఎంతవరకు పవర్ ఉంటుందో అంతవరకు ఇవ్వగలరు, అంతేగాని ఎండి కాదు వాళ్ళు. దేవతలు ఎండి కాదు, మేనేజర్ అండ్ డైరెక్టర్ వాళ్ళు కాదనమాట. దేవతలు ఏంటి? ఒక కంపెనీకి ఒక మేనేజర్ లాంటి వారు, సూపర్వైజర్ లాంటి వాళ్ళు అనమాట. సూపర్వైజర్కి ఎంతవరకు అధికారం ఉంటుందో అంతవరకే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. మిగతాది వాళ్ళ కాదనమాట. అన్ని దేవతలు ఇస్తారనేసి భౌతిక జగత్తులో ఇప్పుడు సోషల్ సమాజంలోని ఒక అపోహ అనమాట. ఏదైతే జరుగుతుందో అంత దేవీ దేవతల యొక్క కృప. ఏంటి దేవీ దేవతల కృప? ఏం కృప ఉంది దేవీ దేవతలకు ఎటువంటి అర్హత లేదు ఇవ్వడానికి. స్వయంగా వాళ్ళకి హక్కు లేదు. ఏదైతే దేవీ దేవతల దగ్గర పొందుతున్నారో అది భగవంతుడి దగ్గర ఆ శక్తి సమర్థత తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎలా అయితే ఒక సూపర్వైజర్కి ఒక మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ, కంపెనీకి మేనేజర్ కానీ సూపర్వైజర్ కానీ వర్కర్లకి ఇచ్చే అధికారం స్వయం లేదు. ఎక్కడి నుండి తీసుకొస్తున్నారు? శాలరీలు ఎలా ఇస్తున్నారు? వీళ్ళకి మేనేజర్ ఉన్నారు, లేదంటే సూపర్వైజర్ ఉన్నారు. ఆ కంపెనీలో ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నారో వర్కర్స్, ఆ వర్కర్కి శాలరీ ఎవరు ఇస్తున్నారు? ఎండిగా మెయిన్ పెద్ద ఈ కంపెనీకి ఓనర్ అన్నమాట. ఆయన ద్వారా మేనేజర్ ద్వారా సూపర్వైజరు ఈ విధంగా వచ్చి ఆ తర్వాత ఈ శాలరీ అనేది, జీతం అనేది పంచుతారు. ఈ లావాదేవీలన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. అంతవరకే. దేవతల విషయం కూడా అంతే. దేవతలు ఇస్తారు ఓకే, కానీ వాళ్ళకి ఎలా వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? భగవంతుడి దగ్గర నుండి వస్తుంది. అదంతా ఈ శక్తి, సమర్థత, సంపద ఇవన్నీ కూడా భగవంతుడి ద్వారా వచ్చి, ఆ భగవంతుడి ద్వారా వచ్చి ఉంటుంది వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే ఈ భౌతిక సమాజంలోని దేవీ దేవతల యొక్క ఉపాసన చేస్తారో అది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అది కూడా భాగ్యాన్ని ఉన్నది మాత్రమే ఇస్తారు. నీ భాగ్యాన్ని లేనిది వాళ్ళు ఇవ్వలేరు ఎప్పుడు కూడాను. అందుకని ఇక్కడ చెప్తున్నారు భజంతి ఏ యదా. యదా అనే శబ్దం చాలా స్పష్టంగా చెప్తున్నారు. భజంతి ఏ యదా దేవాన్. నువ్వు యథావిధంగా ఏ విధంగా భజన చేస్తావు అదే విధంగా వాళ్ళు కూడా ఇస్తారు. మన ద్వారా ఎక్కువ లాభం పొందుతారు, వాళ్ళకి మనకి ఇచ్చేది తక్కువ ఇస్తారనమాట.
దేవతలు అన్నీ వేస్తే ముచుకుందుడి విషయంలో మనం చూడొచ్చు. కట్వాంగ రాజు గురించి చూడొచ్చు. కట్వాంగ రాజు దేవతలకు ఎంతో సాయం చేశాడు. దేవతల పట్ల ఎంతో దేవతలకి సాయంగా యుద్ధం కూడా చేశాడు ఆయన. దేవతలు ప్రసన్నం కూడా అయ్యారు. నీకేం కావాలి కోరుకో అని కట్వాంగ రాజుని అడిగితే నాకు ముక్తిని కావాలనేసి అడిగాడు అనమాట కట్వాంగు. ఇది మా వల్ల కాదు, ఇది మేము ఇవ్వలేము. దేవతల సమాధానం ఇది. సో ముచుకుందుడి విషయం కూడా అంతే. ముచుకుందుడు కూడా ముక్తిని ఇవ్వలేకపోయారు. ముక్తినిచ్చేది ముకుందుడు. కర్మలో మన ఏదైతే ఉంటుందో అదే ఇవ్వగలరు. కర్మకి బయట ఏదైతే ఉందో అది ఇవ్వలేరు. కానీ భగవంతుడి విషయంలో అలా కాదనమాట. దేవతల విషయం వేరే, భగవంతుడి విషయం వేరే. భగవంతుడు మన కర్మలో లేనిది కూడా అది ఇస్తాడు. ఎంతో శ్రమిస్తే దేవతలు మన పట్ల కొద్దిగా ఫలితం ఇస్తారు. కానీ భగవంతుడికి మనము కొద్దిగా పాటి శ్రమ చేస్తే స్వల్ప ధర్మ అపిహస్య త్రాయతో మహతో భయ. కొద్దిగా పాటలు కూడా భగవంతుడి పట్ల మనం ధర్మం చేస్తే, భాగవత ధర్మము ఏదైతే చేస్తామో అతి భయంకరమైన మృత్యువు నుంచి మనల్ని బయట తీసేస్తాడు. తర్వాత ముక్తిని ఇస్తాడు భగవంతుడు. ఇది భగవంతుడు అన్నమాట. దేవతల విషయం అలా కాదు. మీకు ఇంకొక ఉదాహరణ సరళంగా చెప్తాను. ఇక్కడ భజంతి ఏ యదా దేవాన్, దాని మీద భౌతికమైన ఉదాహరణ మీకు చెప్తాను. దీన్ని బట్టి మీకు సరళంగా అర్థమైపోతుంది. మీరందరూ ఫంక్షన్కి వెళ్తారనమాట. పెళ్ళిళ్ళకి గట్ట వెళ్ళారనుకోండి. పెళ్ళిళ్ళకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమో జరుగుతుంది, అక్కడ చదివింపులో వీళ్ళు చదివిస్తారనమాట. చదివింపులో గిఫ్ట్ ప్రెజెంటేషన్ ఏవైతే ఉంటావో మనీ గిఫ్ట్ రూపంగా చదివిస్తూ ఉంటారనమాట. కొంతమంది మనీ చదివిస్తారు, డబ్బులు. కొంతమంది గిఫ్ట్ ప్రెజెంటేషన్ రూపంగా అవి ఇవి చదివిస్తూ ఉంటారు. మీరు 516 రూపాయలు చదివించారు అనుకోండి చదివింపులు. అదే వ్యక్తి మీ ఫంక్షన్కి వచ్చి 516 చదివిస్తారు. ఇది యథ అంటే. చూడండి ఎంత చక్కగా సరళంగా చెప్తున్నారు. భజంతి ఏ యథ, నువ్వు యథ ఏ విధంగా అయితే యథ భజిస్తావో ఆ తద నిన్ను చూస్తారు. ఇంకా తక్కువే చూస్తారు కానీ ఎక్కువ చూడరు. ఇది దేవతలు. అంతే భజన, కొద్దిగా భజన భక్తి చెయ్యు కృష్ణుడి పట్ల, రాముడి పట్ల. స్వల్ప ధర్మ, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎక్కువ భారీగా చేయి, మాకు స్వల్ప ధర్మం చేయి నా కోసము. దానికి బదులు ఏం చేస్తున్నాడు, త్రాయతో మహతో భయ, అతి భయంకరమైన మృత్యువు నుంచి నేను బయటకు తీసేస్తాను. ఇది దేవతలు చేయలేరు. మృత్యువు నుంచి, ఈ జన్మ మృత్యువు నుంచి బయటికి లాగడం దేవతల వల్ల కాదు. ఇది అన్నమాట. సో రావణాసురుడు, విభీషణుడు తెలుసు మీ అందరికీను. విభీషణుడు ఎప్పుడైతే లంకాపట్నం విడిచిపెట్టి, రావణుడికి విడిచిపెట్టి వచ్చి శ్రీరామచంద్రుడి యొక్క చెంత చేరాడో, శ్రీరామచంద్రుడిని కలవగానే మొట్టమొదటి దండవత్ ప్రణామాలు చేశాడు అనమాట. దండవత్ ప్రణామాలు చేసిన తర్వాత శ్రీరామచంద్రుడి యొక్క నోటి ద్వారా ఏమొచ్చింది, ఏ లంకేశ్వర, ఏ లంకాపట్నానికి రాజు, లంకేశ్వర అని సంబోధన ఇచ్చాడు అనమాట. ఇక్కడ యుద్ధం జరగలే, రావణాసురుడు అక్కడ ఉన్నాడు, యుద్ధం జరగలే, అయినా సరే లంకేశ్వర, రాబోయే రోజుల్లో నువ్వే లంకేశ్వరుడు పో. ఇది ఒక్క దండవత్ ప్రణామాలతోనే లంకాపట్నానికి రాజుని చేశాడు. కుచేలుడి విషయంలో చూద్దాం. సుధామ ఏం తీసుకొని వచ్చాడు, ఏమి ఇచ్చాడు భగవంతుడికి, ఏం సమర్పించుకున్నాడు. పిడికిడు అటుకులు ద్వారికా నగరం తీసుకొని వెళ్ళి ద్వారికా దీసుడికి, కృష్ణుడికి ఇచ్చాడనమాట. దానికి బదులు తన ద్వారికా నగరంతో సమానమైన ఒక పట్టణాన్ని, ఐశ్వర్యభావమైన పట్టణాన్ని సుధామాడికి గిఫ్ట్గా ఇస్తాడనమాట. ఇది భగవంతుడు. ఇది భగవంతుడి యొక్క స్వభావము. దేవతల యొక్క స్వభావము, భగవంతుడి చూడండి ఎలా ఉంటుందో. ఇలాంటి భగవంతుడి భక్తి చెయ్యండి, ఇలాంటి భగవంతుడికి భజన చెయ్యండి, ఇలాంటి భగవంతుడి యొక్క గుణగణాలు కీర్తించండి, ఇలాంటి భగవంతుడి యొక్క నామజపము, ఆయన కీర్తన చెయ్యండి, శ్రవణం చెయ్యండి. దేవీ దేవతలు ఉపాసన చేస్తే ఏమీ ఉండదు.
అది కూడా దేవీ దేవతల ఉపాసన పర్ఫెక్ట్గా ఉండాలి. కొద్దిగా పాటి మంత్రోచ్చారం జరిగిందంటే అక్కడ బ్రహ్మ రాక్షసులు పోలి ఉంటారు, దాని రివర్స్ డైరెక్షన్ అయిపోతుంది. ఎలాగైతే వృత్రాసురు కేసులో మనం చూడొచ్చు. త్వష్ట పెద్ద యజ్ఞం చేస్తాడు, ఇంద్రుడి యొక్క శక్తి బలం అంతా నశించిపోవాలి, శ్రీహీనుడు అయిపోవాలనేసి. ఒక్క మంత్ర ఉచ్చారణ స్పెల్లింగ్ మిస్టేక్ అయింది, దాని యొక్క విపరీత ఫలితము ఆ యజ్ఞం నుంచి ఒక విక్రాల స్వరూపమైన పెద్ద వృత్రాసుడు జన్మిస్తాడు, ఆవిర్భవిస్తాడు. ఇది దేవీ దేవతల యొక్క పూజా పునస్కారాలు ఇవన్నీ కాదు. భగవంతుడు తప్పులు ఒప్పులు చూడ్డు అనమాట. ఏనకైనా ప్రకారం ఏదో ఒక విధంగా మారాయణ రామాయణ నామం జపం చేస్తున్నాడులే. తప్పులు దోషాలు వెతికేవాడు కాదు మన కృష్ణుడు కానీ రాముడు కానీ. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. భజంతియే యదా దేవాన్ దేవాపి తదైవతాన్. నువ్వు ఏ విధంగా అయితే భజన చేస్తావు, తదా అపి తదైవతాన్, దేవా అపి తదైవతాన్ అంతే ఇస్తారు. ఎందుకు? చాయేవ కర్మ సచివ, వాళ్ళు కూడా కర్మ బంధంలోనే ఉన్నారు. కర్మకు మించింది ఏది కూడా చేయలేరు వాళ్ళు. కర్మకి అద్దు దాటి ఏది కూడా ఇవ్వలేరు. మీ భాగ్యాన్ని, మీ కర్మాన్ని ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళు కూడా కర్మ బంధంలోనే ఉన్నారు. కర్మముక్తులు కాదు దేవతలు కూడాను. కర్మముక్తుడు భగవంతుడు, పూర్ణ పురుషోత్తముడు, కృష్ణుడు కానీ రాముడు కానీ, వీళ్ళు దేవతలు కూడా కర్మ బంధంలో ఉన్నారనమాట. చాయేవ కర్మ సచీవ. కానీ ఏ నారద మహర్షి, మీలాంటి సాధువో దీనవస్థల, దేవతల కన్నా శ్రేష్టం మీలాంటి సాధవో దీనవస్థల. ఇక్కడ ఎంత అద్భుతంగా చెప్తున్నారు వసుదేవుడు చూడండి. సాధవో దీనవస్థల, కానీ మీలాంటి సాధువు మాలాంటి మమ్మల్ని ఉద్ధరించడానికే వస్తారు, మా దుఃఖాన్ని దూరం చేయడానికి వస్తారు, మా దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇవ్వడానికి వస్తారు. ఇది మీలాంటి సాధువుల యొక్క గొప్పతనం. ఏ నారద మహర్షి, మీరు ధన్యులు, ధన్యాతి ధన్యులు సాధువులు ధన్యాతి ధన్యులు అని ఇక్కడ చెప్తున్నారనమాట. సాధువుకి దుఃఖాన్ని ఇచ్చినా వాళ్ళు సుఖాన్ని ఇస్తారు, ఇది గుర్తుంచుకోండి. మీరు సాధువుకి దుఃఖాన్ని ఇచ్చారనుకోండి, అయినా సరే ఆయన సుఖాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. ఇది సాధువు యొక్క లక్షణం. సాధువే. శ్రీల ప్రభుపాదుల వారు ఎంత మనకి సుఖాన్ని ఇచ్చారు, ఎంత సుఖాన్ని ఇచ్చారంటే వెలకట్టలేనంత సుఖాన్ని. ఏంటిది? ఈ భాగవతము, ఈ హరినామము చైతన్య మహాప్రభు ద్వారా పరంపరగా వస్తూ ఈ యొక్క సాధువు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత నరకం లాంటి అమెరికా దేశానికి వెళ్ళి ఈ హరినామ చింతామణి, ఈ భాగవత ప్రచారం కూడా చేసి వాళ్ళందరిని కూడా సుఖాన్ని ఇచ్చారు. హిప్పీలను అందరిని కూడా హ్యాపీలు చేశారు. హ్యాపీ అంటే సుఖాన్ని ఇవ్వడము. హ్యాపీ అంటే సుఖాన్ని ఇచ్చేవాడు సాధువు అన్నమాట. ఎంతమందికి సుఖాన్ని ఇచ్చారు. ఎంతమంది అయితే హిప్పీలందరూ హ్యాపీలు అయిపోయారు, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద సన్యాసులు, బ్రహ్మచారులుగా ప్రచారం చేసి ఈ రోజుల్లోని సంస్థలోని జోడింపబడి ఉన్నారనమాట. ఇస్కాన్ అనే సంస్థలోని జోడింపి ఉన్నారు. సాధువో దీనవస్థల, దీనుల్ని కరుణ చూపించడానికి, పతితులైన వాళ్ళని కరుణ చూపించడానికి ఈ సాధువులు ఇంటింటికి వెళ్తారు, దేశం తిరుగుతూ ఉంటారు, రాష్ట్రాలు తిరుగుతూ ఉంటారు, దేశాలు తిరుగుతూ ఉంటారు, తిరిగి ప్రచారం చేస్తూ ఉంటారు. తర్వాత ఏదో ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళు కూడా ఉద్ధరిస్తారు. ఇక్కడ వసుదేవుడు కూడా అదే చెప్తున్నారు. మీలాంటి సాధువులు దీన వస్తువులు మాకు దుఃఖాన్ని దూరం చేసి సుఖాన్ని ఇవ్వడానికే వచ్చారు అని ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఇది సాధువుల యొక్క గొప్పతనం అన్నమాట. సాధువులు నిరంతరం కూడా మహాత్ములు, ఎప్పుడు కూడా
సాధు యొక్క గుణాల్ని మనం ఎప్పుడు కూడా పిలికట్టలేమన్నమాట. భగవంతుడి గుణాలు ఏ విధంగా ఉంటావో సాధులో కూడా అదే గుణాలు ఉంటాయి. ఎందుకంటే నిరంతరము భగవత్ చింతనలో గడుపుతారనమాట వాళ్ళు. మళ్ళా మీకు చెప్తున్నాను, సాధువు వేషా భాషలో కాదు, గుణాలు బట్టి సాధువు అవుతాడనమాట. ఆ సాధువు జీన్స్ టీషర్ట్ వేసుకున్న, కుటుంబ వ్యవస్థలో ఉన్న, వ్యాపారం చేసిన, ఉద్యోగం చేసిన, ఏ వ్యవస్థలో ఉన్నా వాళ్ళు సాధువులే. అన్నీ విడిచి వెళ్ళిపోవడము సాధువు కాదనమాట. అన్నీ ఉండి సమాజంలో, సంస్థల, కుటుంబంలో ఉండి సర్వకామ్య పరిత్యాజ్య తన మనసు నిరంతరం భగవత్ చింతనలో కీర్తిస్తూ ఉంటాడు. వాడు కుటుంబంలో ఉన్న ఆ సాధువు సన్యాసి కన్నా శ్రేష్టము, ఆ గృహస్థుడు సన్యాసి కన్నా శ్రేష్టము. శ్రీల ప్రభుపాదుల వారి యొక్క స్టేట్మెంట్ అన్నమాట. అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతేనే సాధువు కాదు, ఇంటిలో గృహస్థ జీవితం గడుపుతూ కూడా సాధువులుగా బ్రతకొచ్చు అన్నమాట. అన్ని విడిచిపెట్టేనే కృష్ణ భక్తి కాదనమాట. ఒక గృహస్థుడు అన్ని ఇంట్లో ఉండి కూడా అన్ని చక్కగా చేసుకోవచ్చు. ఇది గృహస్థ జీవితం ఆచరణ అన్నమాట. ఎంతో చక్కగా ఇవన్నీ భాగవతం మనకు నేర్పుతుంది అన్నమాట. భాగవతం 7వ స్కందంలోని 14వ అధ్యాయంలోని ఒక గృహస్థ జీవితం నారద మహర్షి చెప్తాడనమాట. రాజశ్రీ సభలోని ధర్మరాజుకి చెప్తాడనమాట. ఒక గృహస్థుడి గృహంలో ఉండి కూడా ఏ విధంగా భజన భక్తులు చేసుకోవాలి, గృహస్థులు ఉండి కూడా ఎలాగ ముక్తికి అర్హుడవుతాడో ఇవన్నీ కూడా చాలా విస్తారంగా చెప్పడం జరిగింది. సో ఇది సాధు యొక్క లక్షణం అనమాట. తర్వాత ఈ విధంగా చెప్తున్నారనమాట. బ్రహ్మన్ తదాపి పృచ్ఛయో, బ్రహ్మం తదాపి పృచ్ఛయో, ధర్మాన్ భాగవతాం స్తవ, యన్ శ్రుత్వా శ్రద్ధాయ మర్త్యో ముచ్యతే సర్వతో భయాత్, ముచ్యతే సర్వతో భయాత్. ఇక్కడ ఏం చెప్తున్నారు? నారద మహర్షికి ఏ బ్రాహ్మణ్ అని సంబోధన, ఏ బ్రహ్మన్ అని సంబోధిస్తున్నారు అనమాట. ఏ బ్రహ్మన్ అంటే, బ్రహ్మన్ అంటే ఏంటి? సర్వ వేదాంగాల్లో అర్థం చేసుకునేవాడు, జీర్ణం చేసుకునేవాడు. సర్వ వేద శాస్త్రాలు అర్థం చేసుకుని జీర్ణం చేసుకున్న వాళ్ళని బ్రహ్మన్ అంటారనమాట. వాళ్ళు బ్రాహ్మణులు అనమాట. పుట్టుకతో బ్రాహ్మణులు ఎవరు కాదు. పుట్టుకతో ఎవరు కూడా బ్రాహ్మణులు ఎవరు, క్షత్రియులు ఎవరు, ఎవరు కూడాను శూద్రులు ఎవరు. వాళ్ళ యొక్క కర్మలను బట్టి, గుణాలను బట్టి అవుతారు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? చతుర్వర్ణ మయా సృష్ట గుణ కర్మ విభాగస్య. నేను 4 వర్ణాలు సృష్టించాను. ఆ 4 వర్ణాలు వాళ్ళ యొక్క గుణాలు, కర్మను బట్టి డివైడ్ అవుతారనమాట. అక్కడ కృష్ణుడు చెప్పలే జన్మ కర్మ అనేసి. జన్మతో బ్రాహ్మణులు అవుతారు, జన్మతో శూద్రులు అవుతారు, జన్మతో క్షత్రియులు అవుతారు, జన్మతో వైశ్యులు అవుతారని కృష్ణుడు భగవద్గీతలో చెప్పలే. గుణకర్మ, జన్మకర్మ అనలే. గుణకర్మకి జన్మకర్మకి చాలా తేడా ఉంది. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. చతుర్వర్ణ మయ సృష్ట జన్మ కర్మ. వాడి జన్మతోనే జన్మించిన తర్వాత కర్మను బట్టి నిర్ణయింపబడుతుంది అన్నమాట. శాస్త్రము నిర్ణయిస్తుంది, వేదం నిర్ణయిస్తుంది. వీడు బ్రాహ్మణుడా, బ్రాహ్మణ గుణాలు ఉండి ప్రవర్తిస్తే వాడు శూద్రుడైనా బ్రాహ్మణుడే. క్షత్రియుడి యొక్క ప్రవర్తన చేస్తే వాడు క్షత్రియుడు, శూద్రు యొక్క ప్రవర్తన చేస్తే శూద్రుడు. అప్పుడు నిర్ణయింపబడుతుంది అన్నమాట. జన్మనా జాయతే శూద్ర. పుట్టుకతో అందరూ శూద్రులే. ఎందుకు? తల్లి యొక్క గర్భంలోంచి బయటికి వస్తారు వికార పదార్థాలు, మలమూత్రాలతో నిండి ఉన్న ఒక సంచి నుంచి, ఒక గర్భ సంచి నుంచి బయటికి వస్తారు. ఒక శూద్రులే అపవిత్రంగా జన్మ తీసుకుంటారనమాట. ప్రతి ఒక్కరు కూడా అపవిత్రతతోని బయటకు వస్తారు.
అందుకనే శాస్త్రం ఏం చెప్తుంది, జన్మనా జాయతే శూద్ర, పుట్టుకతోనే అందరూ కూడా శూద్రులే. జన్మనా జాయతే శూద్ర సంస్కారే ద్విజ ఉచ్యతే. ఆ సంస్కారంతోనే పెరిగి పెద్ద అయిన తర్వాత, సంస్కారము ఉపనయనమైన సంస్కారం ధరించిన తర్వాత అప్పుడు ఏమవుతారు, వాళ్ళు ద్విజులు అవుతారు. సంస్కారే ద్విజ ఉచ్యతే, రెండోసారి మళ్ళీ జన్మ తీసుకుంటారు. మన ఇప్పుడు చెప్పుకోవాలంటే రెండోసారి జన్మ ఉపనయన సంస్కారం అంటే గురువు దగ్గర శిక్ష దీక్ష పొందడము రెండోసారి జన్మ అన్నమాట. వాళ్ళు ద్విజులు అంటారు. గురువు దగ్గర శిక్ష దీక్ష ఇవన్నీ ఏదైతే తీసుకుంటారో వాళ్ళు ద్విజులు అంటారు అనమాట వాళ్ళని. అంటే రెండోసారి జన్మ, ఒకసారి తల్లి గర్భం నుంచి, రెండోసారి గురువు ద్వారా. జన్మనా జాయతే శూద్ర సంస్కారే ద్విజ ఉచ్యతే. ఆ ద్విజులు ఏం చేస్తారు, ఎప్పుడైతే శిక్ష దీక్ష ఇచ్చిన తర్వాత ఆ ద్విజులు ఏం చేస్తారు, వేద పాఠాన భవే విప్ర, వేదాలు పఠనం పాఠానం చేస్తారనమాట. వేదం చదివే అర్హత లేదు, అందుకనే వేదం యొక్క సారభూతమైన ఈ భాగవత గ్రంథాన్ని చదువుతారు. వేదం మనకు అర్థం కాదు, అది కూడా ఈ కలియుగంలో ఇంపాసిబుల్ అన్నమాట, పాసిబుల్ కాదు. వేదము అర్హత లేదు. శ్రీ బ్రాహ్మణ బంధువున, శ్రీ శూద్ర బ్రాహ్మణ బంధువున, వీళ్ళకి అర్హత లేదు. వేదాల యొక్క ఏమి అర్థం కాదు. ఆ వేదం యొక్క సారము శ్రీమద్ భాగవతము చదువుతారనమాట. చదివి భాగవతంలో ఏముందో అది తెలుసుకునేవాడే బ్రాహ్మణుడు. ఏముంది భాగవతంలోని, బ్రహ్మ జానాతి బ్రాహ్మణ, బ్రహ్మం కోసము. బ్రహ్మం అంటే ఎవరు, పరబ్రహ్మ, పరస్వరూప, పరంధామ, పవిత్రం, ఆ పూర్ణ పురుషోత్తముడు కృష్ణుడు కోసము తెలుసుకున్నవాడే వాడే బ్రాహ్మణుడు. జన్మతో బ్రాహ్మణుడు అవడు, జన్మతో ఎవరు శూద్రులు అవరు, జన్మతో క్షత్రియులు అవరు. జన్మనా జాయతే శూద్ర సంస్కారే ద్విజ ఉచ్యతే వేద పాఠాన భవి విప్ర బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. వాడే బ్రాహ్మణుడిగా పిలువబడతాడు. సమాజంలో ఒక గుర్తింపు, ఐడియల్ వస్తుంది అనమాట, బ్రాహ్మణుడు. ఎందుకు, బ్రహ్మం కోసం తెలుసుకున్నాడు, పరమాత్మ పరబ్రహ్మ శ్రీకృష్ణుడి కోసము తెలుసుకున్నాడు అనమాట ఈ భాగవతం వేదం ద్వారా. ఎప్పుడైతే తెలుసుకొని ఆచరిస్తాడో, దాన్ని ఫాలో చేస్తాడో, దాన్ని జీర్ణం చేసుకొని ఫాలో చేసి ప్రచారం చేస్తాడో వాడే బ్రాహ్మణుడు. ఈ ప్రచారం అనేది సెక్షను బ్రాహ్మణుడు అనమాట. మరి ఈ సమాజంలో అలాంటి బ్రాహ్మణులు కొరత అయిపోయారు కాబట్టి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ బ్రాహ్మణులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా, ప్రతి ఒక్క మానవుడు కూడా బ్రాహ్మణులు తయారవ్వాలి, వైష్ణవులు తయారు చేసి ప్రచారానికి దించారనమాట. బ్రాహ్మణులు ఈ శిక్ష దీక్ష గాయత్రి ఇవన్నీ ఇచ్చి బ్రాహ్మణులుగా తయారు చేసి ఈ ప్రచారం చేయండి అనేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఈ యొక్క ఉద్దేశం ఇది అనమాట. సో ఆ యొక్క పరంపర నుంచి అలాగా జరుగుతుందన్నమాట. ఇది బ్రాహ్మణులు. ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడు అవ్వాలి, సమాజానికి గైడెన్స్ ఇవ్వాలి. ఈ వేదాంగనము అందరికీ తెలియాలి. కృష్ణుడు ఏంటి, రాముడు ఏంటో, ఆ యొక్క గుణగణాలు లీలలు అని చెప్పాలి. ఇది బ్రాహ్మణుడి కర్తవ్యం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, బ్రహ్మం స్తదాపి పృచ్ఛయో ధర్మాన్ భాగవతం స్తవ. ఏ బ్రాహ్మణుడా, మీరు సమస్తము ఎరిగిన వారు. ఇక్కడ చెప్తున్నాను అనమాట, బ్రహ్మం తదాపి, మీరు సమస్తము కూడా ఎరిగిన వారు. ఎప్పుడు కూడా దీనికి మనము మీకు చెప్తున్నాను, శాస్త్ర అధ్యయనము, శాస్త్రము, భాగవతము, శాస్త్రం ఎరిగిన వారి ద్వారా మనం వినాలి. భాగవతము శాస్త్రం ఎరిగిన వారి ద్వారా మనం వినాలన్నమాట. లేదంటే టోటల్ కన్ఫ్యూషన్లో పడిపోతారనమాట, ఏమీ అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళు పరంపరలో లేని వ్యక్తుల ద్వారా మనం వింటే వాళ్ళకి ఏమీ అర్థం కాదు, టోటల్ ఉన్న భక్తి కూడా నశించిపోతుంది. పరంపరలో ఉన్నవాళ్ళు, గురు పరంపరలో ఉన్నవాళ్ళు, శాస్త్రం ఎరిగిన వారు, శాస్త్రం యొక్క మర్మ రహస్యం ఎరిగిన వారి ద్వారా వినాలి.
ఈరోజు నారద మహర్షి సమస్త శాస్త్రాల జ్ఞానం అంతా ఎరిగి ఉన్నాడనమాట. అందుకనే బ్రహ్మన్ తదాపి పృచ్ఛోము. అందుకని ఇక్కడ బ్రహ్మన్ అని సంబోధన ఇస్తున్నాడు అనమాట నారద మహర్షికి వసుదేవుడు. బ్రహ్మన్ తదాపి పుచ్ఛోమో మేము ఇక్కడ ఏం చెప్తున్నారు, మేము మీ దర్శనముతో పవిత్రమైపోయాము. బ్రహ్మన్ తదాపి, హే బ్రహ్మన్, ఏ నారద మహర్షి, మీ యొక్క దర్శనంతోనే మేము పరమ పవిత్రులమయ్యాము అని ఇక్కడ చెప్తున్నారనమాట. అయినా సరే బ్రహ్మన్ తదాపి, మీ యొక్క దర్శనంతోనే మేము పరమ పవిత్రులమైపోయాము. అయినా సరే మాది యొక్క జిజ్ఞాస, మా యొక్క కోరిక, మా యొక్క ప్రశ్న ఏంటంటే పుచ్చామో అనే ఇక్కడ చెప్తున్నారనమాట. నేను మీకు ఒకటి అడగాలని అనుకుంటున్నాను, జిజ్ఞాస చేయాలని అనుకుంటున్నాను. నారద మహర్షికి ఇక్కడ చెప్తున్నారనమాట వసుదేవుడు. మీ యొక్క దర్శనంతో మేమందరం కూడా పరమ పవిత్రులమయ్యాము. అయినా సరే మాది యొక్క జిజ్ఞాస, మా యొక్క ఒక ప్రశ్న పుచ్చామో అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. పుచ్చామి అనలే, పుచ్చామి అంటే ఏకవచనం, పుచ్చామో అంటే బహువచనం. అంటే మేమందరం కూడా మేమందరి తరపున మా అందరి తరపున మేము మీకు ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము. మాది ఒక జిజ్ఞాస అంటే ఏంటి, ఇక వసుదేవుడు తన వాళ్ళందరిని కూడా భార్య పిల్లలు అందరిని కూడా తీసుకొని పిలిచాడనమాట. అందరూ కూర్చున్నాడు. మహాత్ముడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ రావాలి, అందరూ మహాత్ముడి యొక్క సన్నిధిలో కూర్చొని ఆయన తరపున వసుదేవుడు ఈరోజు నారద మహర్షికి పుచ్చామో, నేను ఒక జిజ్ఞాస చేయాలనుకుంటున్నాను అనేసి అంటున్నాడు అనమాట. ఇది ఒక గృహస్థుడు యొక్క ధర్మం అన్నమాట. మన ఇంటికి ఎవరైనా సాధు సన్యాసి, మహాత్ముడు, ఒక భక్తుడు, సాధు సన్యాసి రాకపోయినా ఒక భక్తుడు, ఒక శుద్ధ భక్తుడు, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ఇంటికి వచ్చినా సరే, సో ఈ విధంగా ఆయన్ని ఆదరించి గౌరవపూర్వకంగా వందనాలు చేసి ఆర్తిచ్చి ఆయన పాదాలు కడిగి ఆయనకి మెడలో హారం ఇచ్చి సుఖం ఇచ్చే ఆసనాన్ని ఇచ్చి సుఖాన్ని ఇచ్చి సో ఈ విధంగా ఆయనకి గుణగణాలు కీర్తన చేసి తర్వాత ఆయన దగ్గర కూర్చొని ఒక జిజ్ఞాస చేయాలి, ప్రశ్నించాలి అని ఇక్కడ చెప్తున్నారనమాట. పురుషామో అని చెప్తున్నారనమాట. అందరూ కలిసి మీ ద్వారా మేము ఒకటి వినాలనుకుంటున్నాం. నాది ఒక ప్రశ్న, నాది ఒక జిజ్ఞాస. ఏంటి ఆ ప్రశ్న, ఏంటి ఆ జిజ్ఞాస అని నారద మహర్షి అడగ్గా ఇక్కడ చెప్తున్నారనమాట. భాగవత ధర్మం. ఏం చెప్తున్నారు, ధర్మాన్ భాగవత స్తవ, ధర్మాన్ భాగవత స్తవ, భాగవత ధర్మం కోసము మాకు వివరించండి. భాగవత ధర్మం అంటే ఏంటి, దానికోసం మాకు చెప్పండి అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు అనమాట. ఇది ఇంటికి వచ్చిన భక్తుల్ని ఈ విధంగా ప్రశ్నించి అడగాలన్నమాట. ఇది ఉదారమైన స్వభావం, ఉన్నతమైన స్వభావం అన్నమాట. ఎంత మంచి ప్రశ్న చూడండి. అంతేగాని ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదో కబుర్లు చెప్పి అది ఇది టైం వేస్ట్ చేయకూడదు అనమాట. మన ఇంటికి ఒక సాధు మహాత్ముడు, ఒక భక్తుడు వచ్చాడంటే ధర్మం కోసం తెలుసుకోవాలి. ఎలాంటి ధర్మము, భాగవత ధర్మం కోసము తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ అదే చెప్తున్నారు. ఈ భాగవత ధర్మం అంటే ఏంటి, ఈ భాగవత ధర్మం అంటే ఏంటి, ధర్మాన్ భాగవత స్తవ. ఈ భాగవత ధర్మం కోసం ఎందుకు వినాలనుకుంటున్నాడు వసుదేవుడు? భగవంతుడు తండ్రి, చూడండి, భగవంతుడు తండ్రి వసుదేవుడు. ఆయనకి తెలియదా? ఆయనకి తెలియదే జ్ఞానం అంతా? అయినా సరే ఒక మూర్ఖుడిలాగా, ఏమీ తెలియని ఒక వ్యక్తిలాగా, ఒక మూర్ఖుడిలాగా
నారద మహర్షి దగ్గరికి వెళ్ళి ఒక హంబుల్గా వినయంగా నాకు భాగవత ధర్మం కోసం వివరించండి అని ప్రశ్నిస్తున్నాడు అనమాట. ఇది మనకి కొద్దిగా పాటు తెలిస్తే పూర్తిగా తెలిసిపోయింది, ఇక నాకన్నా పెద్ద జ్ఞాని లేడు, నేనే పెద్ద ప్రచారకుణ్ణి, వింటే నా ద్వారా వినండి అని చెప్తా ఉంటాం. ఇంకా అన్యాలు ఎవరి ద్వారా వినమాకండి. ఈ మధ్య నీది ఒకటి ఎక్కువైపోయింది, నేను చెప్పిందే వినాలి, ఇంకెవరు చెప్పింది వినకూడదు. ఆ ప్రభుజీ చెప్పినా ఈ ప్రభుజీ చెప్పినా ఎవరిది అనమాకండి, నేను చెప్పిందే వినాలి. అనేమైనా శాస్త్రం చెప్తుందా? వ్యాసులు వారు చెప్పారా? చైతన్య మహాప్రభు చెప్పారా? పరంపరల ఆచార్యులు ఎవరైనా చెప్పారా? మా గురువు మహారాజు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, భగవంతుడు అనంతుడు, అలాంటి అనంతుడైన అనంత గుణనామాలతో కీర్తింపబడిన వాడు ఒక్కడు కీర్తించలేడు భగవంతుడిని. అనంత వ్యక్తుల ద్వారా మనం వినాలి భాగవతం. అనంత వ్యక్తుల ద్వారా అంటే ఎవరు పడితే వాళ్ళు కాదు, గురు పరంపరలో ఉన్నవాళ్ళు. తర్వాత రెండోది వాళ్ళకి సంపూర్ణ జ్ఞానం ఎరిగిన వాళ్ళు. అందుకని ఇక్కడ బ్రాహ్మణ్ అని సంబోధిస్తుంది. బ్రాహ్మణ్ అంటే సమస్తం ఎరిగిన వారు, మర్మ రహస్యం ఎరిగిన వాళ్ళు, శాస్త్రం ఎరిగిన వాళ్ళు, ఈ యొక్క గుగ్య సిద్ధాంతాలు ఎరిగిన వాళ్ళు, వాళ్ళ ద్వారా వినాలి ఎప్పుడు కూడా. ఫలానా వ్యక్తి ద్వారా వినకూడదు అనే అధికారం ఎవరికి లేదు, అలా అనకూడదు, పెద్ద అపరాధము, ఇది పెద్ద వైష్ణవ అపరాధం అన్నమాట. అంతా మనకే తెలిసిన అనుకోకూడదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏదో ఒక వెళుతూ ఉంటుంది. వసుదేవుడికి ఇక్కడ భగవంతుడి తండ్రి, ఆయనకేం తెలియదు చెప్పండి, అయినా నాకేమి తెలియదు అనేసి తెలుసుకోవడానికి వెళ్ళాడు అనమాట, జిజ్ఞాస చేస్తున్నాడు. సో మనం కూడా ఇవన్నీ నేర్చుకోవాలి భాగవతం ద్వారా. నాకు అంతా తెలిసినని అహంకారం ఉండకూడదు, అంతా తెలిసినడికి ఏమీ తెలియదు. మనం వినడానికి నచ్చము, ఎంతసేపు చెప్పడమే, చెప్పియాలి, ఏదో ఒకటి చెప్పియాలి. 4 మాటలు విన్నాము, 2 మాటలు చెప్పియాలి, 4 మాటలు విన్నాము, 4 కాదు 5 చెప్పియాలి. భగవంతుడు నోరు 1 ఇచ్చాడు, చెవులు 2 ఇచ్చాడు. అంటే తక్కువ మాట్లాడు, ఎక్కువగా విను, శ్రవణం చెయ్యు, ఎక్కువగా వినాలి. కానీ మనము తక్కువ వింటాము, ఎక్కువగా చెప్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. అది మన అవలక్షణం అన్నమాట. ఎక్కువగా శ్రవణం చేయాలన్నమాట. 10 సార్లు ఈ భాగవత ధర్మం కోసము శ్రవణం చేయాలి, చింతన చేయాలి, మంతనం చేయాలి. మనలా అదే శక్తి లేదు, ఎంతసేపు చెప్పేద్దాం. సో వసుదేవుడు ఇక్కడ ఆచరించి చూపిస్తున్నాడు అనమాట. ఆయన కావాలంటే ఆయన భార్య పిల్లల్ని అందరినీ చెప్పలేడా ఈ భాగవత ధర్మం కోసము? ఎందుకు ఆయనకు నారద మహర్షి ద్వారా తెలుసుకున్నాడు? ఇది మనం నేర్చుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే మనం ఎంత తెలుసున్నా, మన ఇంటికి ఒక మహాత్ముడు, భక్తుడు, ఒక సాధువు వచ్చాడంటే ఆయన ద్వారా మనం తెలుసుకోవడం ఇది ఉత్తమం. సో ఈ భాగవత ధర్మం అంటే ఏంటో అనేది మనం తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భాగవత ధర్మం అంటే ఏంటి, దేన్ని భాగవత ధర్మం అంటారు అనే దాని మీద మనం తెలుసుకోవడానికి తర్వాత ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం మహాపురాణం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण.